వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ గివ్ అప్ ఛానల్. ఈరోజు మనం కాశీ పట్టణంలో ఉన్నటువంటి అనంత వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించుకోబోతున్నాం. ఈరోజు మనం నిజంగా ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాల గుండా ఆధ్యాత్మిక ప్రయాణం చేయబోతున్నాం. అద్భుతమైన దృశ్యాలు, థ్రిల్లింగ్ ఘాట్ రోడ్లు మరియు దైవిక ప్రశాంతతను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. ఇది కాశీపట్నం జంక్షన్. ప్రకృతి సహజ సిద్ధమైన స్వచ్ఛమైన సీతాఫలాల సంతకి కాశీపట్నం పెట్టింది పేరు మరియు అనేక గిరిజన ఉత్పత్తులు విరివిగా లభిస్తాయి. ఇక్కడి నుండి రైట్ టర్న్ తీసుకుని 20 కిలోమీటర్ల సుందరమైన ఘాట్ రోడ్లో ప్రయాణిస్తే మనం అనంత వెంకటేశ్వర స్వామి గుడిని చేరుకోవచ్చు. ఈ మార్గం మొత్తం ప్రమాదకరమైన మలుపులతో కూడి ఉంటుంది. వాహనం నడిపేవారు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. ఈ వీడియో లెంగ్త్ ఎక్కువగా ఉండటం వలన ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. మీకు కావాలంటే స్లో మోషన్లో పెట్టి చూసుకోవచ్చు. ఈ మలుపు చూసారా, ఎంత ప్రమాదకరంగా ఉందో? అందుకే మళ్ళీ చెప్తున్నాం, ఈ రోడ్లో వాహనం చాలా జాగ్రత్తగా నడపాలి. Bye. 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 Happy Republic Day. మనం గుడికి దగ్గరగా చేరుకున్నాం. ఇక్కడ మన వాహనానికి పార్కింగ్ టికెట్ తీసుకోవలసి ఉంటుంది. టికెట్ ధర ఒక బండికి 20 రూపాయలు.
ఎట్టకేలకు మనం అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నాం. గాలిగోపురం మరియు ఇంకా అనేకమైన నిర్మాణాలు కట్టడాల దశలోనే ఉన్నాయి. ఈ గుడిని మేము దర్శించుకోవడం ఇది మూడవసారి. ఇదివరకటితో పోల్చుకుంటే ఇక్కడ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. విశాలమైన పార్కింగ్ సదుపాయం కల్పించారు, ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేశారు, గుడి చుట్టూ సుందరమైన పూల కుండీలను కూడా అమర్చారు. ఈ దేవాలయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న దేవాలయం. దాదాపు సముద్రమట్టానికి 1.3 కిలోమీటర్లు ఎత్తులో నిర్మించబడింది. ఇక్కడ ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహ ఎత్తుకు 1 అడుగు తక్కువ ఎత్తులో నిర్మించారు. వెంకటేశాయ ఓం నమో 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 వెంకటేశాయ ఓం నమో. ఈ దేవాలయం దగ్గర నుంచి మనకి తాటిపూడి రిజర్వాయర్ కూడా కనిపిస్తుంది. ఆ రిజర్వాయర్ను ఇక్కడి నుంచి చూసేటప్పుడు బాహుబలి సినిమాలో ఉన్నటువంటి హంసలదీవి పాట ఎంత అందంగా ఉంటుందో ఈ రిజర్వాయర్ కూడా అంతే అందంగా కనిపిస్తుంటుంది. కాకపోతే ఈ సుందరమైన దృశ్యం మీకు కనిపించాలంటే అందుకు అనుకూలమైన మబ్బులు లేని వాతావరణం కావాలి. మేము మొదటిసారి దర్శించుకున్నప్పుడు ఇక్కడ వాతావరణం 5 నిమిషాలకు ఒకసారి మారిపోయేది. దేవాలయం అంతా మబ్బులతో కప్పబడింది. రెండవసారి వచ్చినప్పుడు మేము తాటిపూడి రిజర్వాయర్ను చూడగలిగాము, కాని మూడవసారి వచ్చినప్పుడు మాకు రిజర్వాయర్ దృశ్యం కనిపించలేదు. మేము వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణం ప్రారంభించాము. తిరుగు ప్రయాణంలో కూడా మాకు మధురమైన అనుభూతులు కలిగాయి. తిరుగు ప్రయాణంలో ఘాట్ దిగేటప్పుడు చాలా నియంత్రణతో దిగాలి. లేను తరుణంలో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థాంక్ యూ.